అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రనస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మై సెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం ఇంతకు ముందు క్లాస్ లో వెన్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడుతూ అందులో వన్ ఆఫ్ ద టైప్ మనం డిస్కస్ చేసాం. వెన్ డయాగ్రామ్స్ లో ముందు క్లాస్ లో చెప్పిన దాంట్లో 3 డయాగ్రామ్స్ కూడా మనకి 3 సర్కిల్స్ ఇచ్చారు, ఒకే టైప్ ఇచ్చారు. సర్కిల్స్ 4 ఇచ్చి మనం అందులో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ 4 సబ్జెక్ట్స్ ఎంతమంది తీసుకుంటున్నారు ఏంటని మనం డిస్కస్ చేసాం. ఈ రోజు క్లాస్ లో వన్ ఆఫ్ ద టైప్ ఏంటంటే టైప్ 2 మనం డిస్కస్ చేస్తున్నాము. ఇందులో మనకి ట్రయాంగిల్ అని, నెక్స్ట్ రెక్టాంగిల్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సర్కిల్ అని, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఇస్తారు. ఆ షేప్స్ బట్టి మనం గుర్తు పెట్టుకుని మనల్ని అడుగుతారు క్వశ్చన్స్. సో మీరు చేసేటప్పుడు కొంచెం ఈజీగానే ఉంటుంది. మరి వెన్ డయాగ్రామ్ ఫస్ట్ చెప్పాను కదా, దానంత టఫ్ గా ఉండదు, కానీ కొద్దిగా ఈజీగా అయితే మనం చెయ్యొచ్చు. సో కన్ఫ్యూజన్ అయితే ఉండదు. అందులో కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే మనకు ఒకే సర్కిల్ ఇచ్చేస్తారు, ఒకే టైప్ షేప్ ఇస్తారు కాబట్టి అందులో మనకి కంబైన్ చేయడం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి. ఇందులో వేరియస్ టైప్స్ లో షేప్లు ఉంటాయి కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా మనకి ఉంటుంది. సో ఈ రోజు క్లాస్ లో మనం వెన్ డయాగ్రామ్ లో టైప్ 2 డిస్కస్ చేద్దాము. ఇవి కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అది అడుగుతున్నారు, ఇదని అడుగుతున్నారు, లేదా వేరే టైప్ ఇంకోటి ఉంది అది కూడా అడుగుతున్నారు. సో మీరు ఏది అడిగినప్పటికీ మీకు 5 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి కాబట్టి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఇవి చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఓకే, మనం వెళ్లే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. రండి ఈరోజు క్లాస్ లోకి వెళ్ళిపోదాం. వెన్ డయాగ్రామ్స్ 2, ఇందులో మనం చెప్పబోయేది ఏంటంటే 3 షేప్స్ ఇచ్చారు. ఏంటవి? సర్కిల్ అని, రెక్టాంగిల్, ట్రయాంగిల్. మనం సర్కిల్ ఏది రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్లేయర్స్ ని, నెక్స్ట్ ట్రయాంగిల్ ఏమో డాక్టర్స్ అంట, నెక్స్ట్ రెక్టాంగిల్ ఆర్టిస్ట్ ఎంతమంది ఉన్నారు, లేక ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు, డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు మనకి డిస్కస్ చేస్తాం. ఈ మనకి ఇది బ్లూ కలర్స్ వేసిందంతా కూడా ఓన్లీ 1 ప్లేయర్స్ మాత్రమే ఉన్నాం 8 మెంబర్స్ అని, డాక్టర్స్ మాత్రమే 3, ఆర్టిస్టులు 1. ప్లేయర్స్ చూసుకుంటే ఇక్కడ మనకి 7 కూడా ఉంది, ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే వీళ్ళలో మళ్ళీ డాక్టర్స్ ఆర్టిస్టులు మనం కలపలేదు, ఓన్లీ 1. నెక్స్ట్ ఇది రెడ్ కలర్ ఇండికేట్ చేసింది ఏంటంటే 2 ప్లేయర్స్ డాక్టర్స్ అని, లేకపోతే ఆర్టిస్టులు డాక్టర్స్ అని, ఇలా మనకి 3 నెక్స్ట్ ప్లేయర్స్ ఆర్టిస్టులు ఇలా మనకి కంబైన్ చేసింది నేను ఇందులో రెడ్ కలర్ తో ఇండికేట్ చేశాను. సో డయాగ్రామ్ కొద్దిగా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ లో మాత్రం ఇలా కలర్స్ వేసి చెప్పరు, ఒకే కలర్ లో మనకి ఇచ్చేస్తారు. మీరు దాన్ని బట్టి కొద్దిగా టిక్ చేసుకునేది జాగ్రత్తగా షేప్స్ బట్టి చూసుకోండి. ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, విచ్ నంబర్ స్పేస్ ఇన్ ది డయాగ్రామ్ రిప్రజెంట్స్ డాక్టర్ హూ ఆర్ ఆల్సో ప్లేయర్స్ అండ్ ఆర్టిస్ట్స్. మనకి ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఏమవ్వాలంట? డాక్టర్స్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్లేయర్స్ అండ్ ఆర్టిస్టులు కూడా అవ్వాలి. వాళ్ళు డాక్టర్స్ తో పాటుగా ఆ డాక్టర్స్ మళ్ళీ మనకి ప్లేయర్స్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఆర్టిస్టులు కూడా అవ్వాలి. అలాగే ఉన్నది ఈ పిక్చర్ లో చూడండి. ఇందులో డాక్టర్స్ అనే ఏరియా ఏంటి? ట్రయాంగిల్, ప్లస్ అందులో ప్లేయర్స్ అవ్వాలి, నెక్స్ట్ ఆర్టిస్టులు అవ్వాలి. ఇలా మనకి చూస్తే ఈ 4 ఏమో ప్లేయర్స్ డాక్టర్స్ ఇండికేట్ చేస్తుంది, ఈ 2 ఏమో డాక్టర్స్ ని ఆర్టిస్ట్ ని ఇండికేట్ చేస్తుంది, నెక్స్ట్ ఈ 6 ఏమో ప్లేయర్స్ ని ఆర్టిస్ట్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ 5 మాత్రం చూడండి, ఈ ప్లేయర్స్ ని డాక్టర్స్ ని ఆర్టిస్ట్ ని ముగ్గురిని కూడా మనకి ఇండికేట్ చేసే నెంబర్ ఏంటి? 5. మనకి ఇచ్చిన క్వశ్చన్ డాక్టర్ హూ ఆర్ ఆల్సో ప్లేయర్స్ అండ్ ఆర్టిస్టులు. ఎవరైతే డాక్టర్స్ అయ్యారో వాళ్ళు ఎవరు అవ్వాలి? మళ్ళీ ప్లేయర్స్ ఆర్టిస్టులు కూడా అవ్వాలి. క్వశ్చన్ లాగానే అడగచ్చు, లేదంటే ముగ్గురు ప్లేయర్స్ డాక్టర్స్ ఆర్టిస్టులు కలిపి ఎంతమంది ఉన్నారు? ముగ్గురు కలిపి మూడింటిని కలిపి ఉన్న వాళ్ళు ఎంతమందిని అడిగితే మీకు ఏమొస్తుంది? 5. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ ఎక్కడ ఉంది? A2, B3, C4, D5. సో ఆన్సర్ అయితే మనకి ఇక్కడ 5 అనేవాళ్ళు ప్లేయర్స్ డాక్టర్స్ ఆర్టిస్టులు కూడా అయ్యారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మనకి 5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ నంబర్ రిప్రజెంట్స్ ఆర్టిస్ట్ హూ ఆర్ ఆల్సో ప్లేయర్స్ ఓన్లీ. విచ్ నెంబర్ రిప్రజెంట్స్ ఆర్టిస్టులు అవ్వాలి, మళ్ళీ వాళ్ళు ఏమవ్వాలంట? ప్లేయర్స్ కూడా అవ్వాలి. అంటే ఆర్టిస్టులు ప్లేయర్స్ కలిపి ఉన్న వాళ్ళు ఎంతమందిని అడుగుతున్నారు. డైరెక్ట్ గా క్వశ్చన్ అడగకుండా మిమ్మల్ని ఇండైరెక్ట్ గా ఆర్టిస్టులు అవ్వాలి అంటున్నారు, మళ్ళీ వాళ్ళు ప్లేయర్స్. సో ఆర్టిస్ట్ ఇండికేట్ చేస్తే బ్లూ, ఆర్టిస్టులు ఇదిగోండి ప్లేయర్స్ అంటే రెడ్. చూడండి ఆర్టిస్ట్ లో ప్లేయర్స్ కి ఎక్కడ ఏరియా ఉంది? స్పేస్ ఏంటది? ఈ పార్ట్ రెడ్,
ప్లస్ బ్లూ రెండు ఇండికేట్ అయిన ప్లేస్ కాబట్టి ఎంతమంది ఉన్నారు ఇక్కడ 6 మెంబర్స్ మనకి ప్లేయర్స్ అండ్ ఆర్టిస్టులు. సో ఆన్సర్ చూడండి A2 B6 C7 D8. సో మన ఇప్పుడు ఆన్సర్ ఏంటి 6 ప్లేయర్స్ ని ఆర్టిస్ట్ ని ఇద్దరిని కవర్ చేసింది కాబట్టి ఆన్సర్ 6. నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ నంబర్ రిప్రజెంట్స్ ఆర్టిస్ట్ హూ ఆర్ ఆల్సో నెయిదర్ ప్లేయర్స్ నాట్ డాక్టర్స్. ఇక్కడ మీరు ప్లేయర్స్ నాట్ డాక్టర్స్ రిప్రజెంట్ ఆర్టిస్ట్ మాత్రమే అవ్వాలంట, కానీ వాళ్ళు మాత్రం డాక్టర్స్ ప్లేయర్స్ ఇద్దరు అవ్వకూడదు అంటున్నారు. హూ ఆర్ నెయిదర్ ప్లేయర్స్ నాట్ డాక్టర్స్, వాళ్ళు కాకూడదు, ఓన్లీ ఆర్టిస్ట్ అవ్వాలి. అంటే మనం కంబైన్ తీసుకోకూడదు. ఇక్కడ తెలుగు అడిగేకి వచ్చినాం, ఆర్టిస్ట్ మాత్రమే అవ్వాలి కానీ వాళ్ళు డాక్టర్స్ అవ్వకూడదు, నెక్స్ట్ ప్లేయర్స్ అవ్వకూడదు అని అడిగారు. మీకు చెప్పారు అంటే మనకి ఎవరు అవ్వాలి, ఓన్లీ వాళ్ళు ఆర్టిస్ట్ మాత్రమే అవ్వాలి. ఆర్టిస్ట్లకి ఇండికేట్ చేసే నెంబర్ ఏంటి, ఓన్లీ బ్లూ కలర్ చెప్పాను కదా, బ్లూ కలర్ నెంబర్లన్నీ సింగిల్ నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి, సింగిల్ ఒకటే ఉన్నవాళ్ళు. ఇక మనకి 1 చూడండి, ఈ ఏరియా ఇటు డాక్టర్స్ లోనూ లేదు ప్లేయర్స్ లోనూ లేదు, ఓన్లీ సింగిల్ గా ఉంది కాబట్టి ఇది 1 మెంబర్ ఓన్లీ ఆర్టిస్ట్ అవుతారు మనకి. చూడండి ఆన్సర్ A1 B2 C3 D4 ఇచ్చారు. సో మనకు ఆన్సర్ ఎంతమంది ఉన్నారు, ఓన్లీ ఆర్టిస్ట్ ఓన్లీ 1 మెంబర్ ఉన్నారు కాబట్టి ఆన్సర్ ఎంత, థర్డ్ వన్ 1 అనేది మనకి అవుతుంది. ఇప్పుడు ఫోర్త్ వన్ చూడండి, విచ్ నంబర్ రిప్రజెంట్స్ డాక్టర్స్ హూ ఆర్ నెయిదర్ ప్లేయర్స్ నాట్ ఆర్టిస్ట్. విచ్ రిప్రజెంట్స్ ఆర్టిస్ట్. చూడండి విచ్ నెంబర్ రిప్రజెంట్స్ డాక్టర్స్ అవ్వాలి బట్ వాళ్ళు ప్లేయర్స్ అవ్వకూడదు నాట్ ఆర్టిస్ట్ అవ్వకూడదు. అంటే మనకు ఓన్లీ డాక్టర్స్ ఎంతమందో చెప్పండి. డాక్టర్స్ ఒక్కరు ఉన్నవాళ్ళు ఎంతమంది 3. చూడండి ఈ 3 అనే పార్ట్, ఈ 3 నెంబర్ ఇటు రెడ్ ఇంక్ లోనే లేదు, ఇటు బ్లూ కలర్ లోనే లేదు, ఓన్లీ సెపరేట్ గా ఉంది. అంటే డాక్టర్స్ మాత్రమే ఉన్నవాళ్ళు తీసుకోవాలి, ప్లేయర్స్ ని ఆర్టిస్ట్ ని ఉన్నవాళ్ళు తీసుకోకూడదు, కలిపి ఉండకూడదు. సో అంటే ఓన్లీ డాక్టర్స్ ఉన్నవారు 3 మెంబర్స్. B is the right answer. 3 is the right answer. అలాగే చూడండి, which number represent players who are neither artists nor doctors. Which number represent players who are neither artists nor doctors. ప్లేయర్స్ మాత్రం అయి ఉండాలి కానీ వాళ్ళు డాక్టర్స్ అవ్వకూడదు, నెక్స్ట్ ఆర్టిస్టులు అవ్వకూడదు. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు ఓన్లీ ప్లేయర్స్ అవ్వాలి. మనకు ఆప్షన్స్ మళ్ళీ 2 ఇచ్చారు, A1 2 B3 4 C6 7 D7 8. మనకి ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే ఎక్కడెక్కడ ఉన్నా చూడండి, ఇక్కడ 8 ఉంది. సో 8 ఉన్నారు. నెక్స్ట్ మనం ఇక్కడ మనం ఆ స్పీడ్ లో ఏం చేస్తామంటే ఓన్లీ 8 కదా ఉంది అనుకుంటాం, కానీ చూడండి ఈ సైడ్ వాళ్ళు తెలియదు మనకి 7 కూడా ఇచ్చారు. 7 కూడా ఓన్లీ మనకి ప్లేయర్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో అసలు 7 + 18 ఇచ్చేయచ్చు, ఓకే 15 కన్నా ఇచ్చేయచ్చు, కానీ ఇక్కడ ఏం చేస్తారు సెపరేట్ గా ఇచ్చేది 7 8. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ 7 8 ని మనం D కింద మనం రిప్రజెంట్ చేస్తాం. సో D ఇస్ ద రైట్ ఆన్సర్. 7, 8 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే అర్థమైంది. ఇది చాలా ఈజీగా ఉంది మనకి, మనం వెన్ డయాగ్రామ్ 1తో పోల్చుకుంటే టైప్ 1తో పోల్చుకుంటే టైప్ 2 ఈజీగా ఉంది. జస్ట్ ఏమీ లేదు, మీరు ఇలా మనకి సెపరేట్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది చూసుకుంటారు. లేదు ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు ప్లేయర్స్ అవ్వాలి ప్లస్ డాక్టర్స్ కూడా అవ్వాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ప్లేయర్స్ ఎంతమంది డాక్టర్స్ ఎంతమంది 6 మెంబర్స్ వస్తారు. లేదు ఓన్లీ లేకపోతే డాక్టర్స్ ప్లస్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు చూసుకోమని అనుకోండి, ఈ డాక్టర్స్ గ్రీన్ కలర్, నెక్స్ట్ ఆర్టిస్ట్ బ్లూ కలర్, 3 + 2 5 మెంబర్స్. మనం ఇక్కడ ఏం చేయొచ్చు 2 మెంబర్స్ అవుతారు, ఓన్లీ 2 మెంబర్స్ అని ఇవాళ ఏమవుతారు, డాక్టర్లు అవుతారు ఆర్టిస్టులు అవుతారు. అలా మనం చూసుకుంటాం అనమాట. లేకపోతే ప్లేయర్స్ డాక్టర్స్ రెడ్ కలర్ సర్కిల్ గ్రీన్, రెడ్ గ్రీన్ ఎక్కడ చూసుకోండి మనకి 4. వీళ్ళు 4 అంటే ఏంటి, వీళ్ళు ప్లేయర్స్ అవుతున్నారు డాక్టర్స్ అవుతున్నారు. ఇలా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే మీకు కొద్దిగా ఇది ఈజీగానే ఉంది కానీ కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. మనకి వెన్ డయాగ్రామ్స్ అయితే మనకి కంపల్సరీ ఎగ్జామ్ లో అడుగుతున్నారు, కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు
5 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.